చంద్రగ్రహణం అనగానే చాలామంది భయపడతారు. రాహుకేతువులు చంద్రుని మింగేస్తారని అనుకుంటారు. అసలు నిజమేమిటి? పురాణ కథలో ఏముంది? సైన్స్ ఏమంటుంది? ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. పురాణాల ప్రకారం సముద్ర మథన సమయంలో ఒక అసురుడు అమృతం తాగడానికి దేవత మధ్యలో కూర్చున్నాడు. అప్పుడు మహావిష్ణువు సుదర్శన చక్రంతో అతని తల కోశాడు. ఆ తల భాగం రాహుగా, శరీర భాగం కేతువుగా మారాయి. అమృతం తాగినందున వారు చావలేదు. అప్పటి నుంచి సూర్యుడు చంద్రుడు మీద కోపంతో వారిని మింగడానికి ప్రయత్నిస్తారు. అదే గ్రహణం అని పురాణ కథలు చెబుతున్నాయి. అయితే సైంటిఫిక్గా చూస్తే విషయం చాలా సింపుల్. భూమి సూర్యుడు మరియు చంద్రుడి మధ్యలోకి వస్తుంది. భూమి నీడ చంద్రుడిపై పడుతుంది. అప్పుడు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. దీన్నే బ్లడ్ మూన్ అంటారు. స్పిరిచువాలిటీ ప్రకారం చంద్రుడు మన మైండ్కి ప్రతీక. గ్రహణ సమయంలో మన భావోద్వేగాలు స్ట్రాంగ్ అవుతాయి. ఇది మనలోని నెగిటివ్ రిలీజ్ అయ్యే సమయం. ఈ టైంలో మెడిటేషన్ చేస్తే మైండ్ క్లియర్ అవుతుంది. మంత్ర జపిస్తే ఎనర్జీ స్టెబిలిటీ అవుతుంది. పాత బాధలను విడిచిపెట్టడానికి మంచి టైం. 10 నుంచి 15 నిమిషాలు మౌనంగా కూర్చోండి. ఓం నమ శివాయ అని జపం చేసుకోండి. గ్రహణం తర్వాత స్నానం చేసి పాజిటివ్ సంకల్పం పెట్టుకోండి. చంద్రగ్రహణం అపశకునం కాదు, ఇది ప్రకృతి సైన్స్ కూడా. మనసు శుద్ధి చేసే స్పిరిచువల్ సమయం కూడా. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.